హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మై సెల్ఫ్ శ్రీనివాసులు. ముందు వీడియోలో మనం ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్స్ లిస్ట్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఏపీ హిస్టరీని సులభమైన పద్ధతిలో ఎలా చదవాలో వివరించుకుందాం. ముందుగా ఏపీపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్ని మనం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, 5 యూనిట్లు ఇచ్చారు కదా వాళ్ళు. ఈ 5 యూనిట్లని వాళ్ళు హారిజాంటల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది మనకు. ఒకసారి గమనించే ప్రయత్నం చేసుకోండి మీరు. ఈ 5 యూనిట్ని మనం నెంబర్స్ ఇచ్చుకుంటూ వర్టికల్ ఫార్మాట్లో రాసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, నేను ఇక్కడ రాసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. చూడండి, యూనిట్ 1కి సంబంధించి, యూనిట్ 2కి సంబంధించి, యూనిట్ 3కి సంబంధించి, యూనిట్ 4కి సంబంధించి, యూనిట్ 5కి సంబంధించి ఇక్కడ నేను మీకు నెంబర్స్ ఫార్మాట్లో వేసి రాయడం జరిగింది. ఇక్కడ మనం ఈ నెంబర్ ఫార్మాట్లో రాసిన టాపిక్స్ ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన సిలబస్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, అక్కడ ఏమన్నా టాపిక్స్ మనం మిస్ చేసి ఇక్కడ వర్టికల్ ఫార్మాట్లో రాసుకున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎన్ని టాపిక్స్ అయితే మనం రాస్తున్నామో ఈ టాపిక్స్ అన్నీ మన ఏపీపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్ని క్లియర్ కట్గా మనం ఇక్కడ రాసుకున్నామని మనకి క్లారిటీ వచ్చిన తర్వాత వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలో ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, యూనిట్ 1కి సంబంధించి ఎన్ని టాపిక్స్ ఉన్నాయనేది నీ మైండ్లో ఎప్పటికీ గుర్తుండే విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 1కి సంబంధించి మనకు 7 టాపిక్లు ఉన్నాయి కదా. ఈ 7 టాపిక్లతో నువ్వు ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేసావంటే ఈ శాతవాహనం అనేది కొంచెం డ్రైన్ యూనిట్, నెక్స్ట్ వచ్చి ఈ తూర్పు చాళుక్యులు అనేది చాలా హెవీ యూనిట్. చూడండి, వీటి రెండింటి దగ్గరే మీ టైం కిల్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేనేం చెప్తానంటే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీరు ఏపీ హిస్టరీకి సంబంధించి మీ టైం షెడ్యూల్లో డైలీ 3 అవర్స్ అనుకున్నారంటే ఈ 3 అవర్స్ని 2 పార్ట్లుగా డివైడ్ చేయమని నేనైతే నా సలహా ఇస్తాను. నేను చెప్పే స్ట్రాటజీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అయితే లేదండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు సైమల్టేనియస్గా ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర రెండింటిని సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకునే పద్ధతి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీకు యూనిట్ 1కి సంబంధించి మనకు 7 టాపిక్లు, యూనిట్ 2కి సంబంధించి మనకు 4 టాపిక్లు ఉన్నాయి కదా. ఈ 4 టాపిక్లో సైమల్టేనియస్గా ఏమున్నాయో కొంచెం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 7వ టాపిక్ ఉంది కదా, తెలుగు భాష సాహిత్యం కళలు ఆర్కిటెక్చర్ అని. చూడండి, ఇక్కడ తెలుగు భాషా కళలు మరియు ఆర్కిటెక్చర్ అనేది ఈ 2 పాయింట్లు సేమ్. అంటే ఏమవుద్ది, ఇక్కడ ఈ 7ట్లో 6 చదువుకోవచ్చు, ఈ 4ని అలాగే ఉంచుకోవచ్చు. దీన్ని తీసేసి దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తాం. అంటే ఇప్పుడు మనకు యూనిట్ 1కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, యూనిట్ 1కి సంబంధించి మనకు 6 టాపిక్లు ఉన్నాయి. ఈ 6 టాపిక్ల్లో మనకు బాగా ఎక్కువ కంటెంట్ ఉండే టాపిక్స్ ఏమైనా ఉందంటే ఈ చరిత్ర పూర్వయుగం, ఈ శాతవాహన యుగం, ఈ తూర్పు చాళుక్యుల యుగం. అంటే ఇక్కడ ఈ 3 యూనిట్లు మీకు ఎక్కువ టైం తీసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ఇక్ష్వాకులు, విష్ణుకుణులు, ఆంధ్రచోళులు ఉన్నాయి కదా, ఇదంతా చాలా త్వరగా కంప్లీట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే ఏపీ హిస్టరీకి సంబంధించి మనం 2 మంత్స్ టైం పెట్టుకోగలిగితే, రోజుకి 3 అవర్స్ లెక్కన మనం 2 నెలల టైం పెట్టుకోగలిగితే ఏపీ హిస్టరీని కంప్లీట్గా పూర్తి చేయగలమని నేను చెప్పగలను. ఎలాగో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏపీ హిస్టరీ ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి నువ్వు ఇచ్చుకున్న ఈ 3 అవర్స్లో 2 అవర్స్ మాత్రమే ఈ 1వ యూనిట్ కానీ 2వ యూనిట్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే చదవాలి. మిగతా 1 అవర్ ఉంది కదా, ఈ 1 అవర్ ఏం చేయాలంటే చూడండి, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఉంది కదా, ఈ 3 యూనిట్లకు సంబంధించి రోజుకి 1 అవర్ నువ్వు చదవగలిగితే ఇది ఈజీగా నీకు కంప్లీట్ అవుతుందండి. ఈ సిలబస్ కంప్లీట్ అయినట్టు కూడా నీకు తెలియకుండానే యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 నీకు తెలియకుండానే కంప్లీట్ అయిపోద్ది. ఈ 2 అవర్స్ ఉంది కదా, ఇప్పుడు శాతవాహన టాపిక్ నువ్వు ఈరోజు స్టార్ట్ చేసావంటే నువ్వు ఫస్ట్ టైం నువ్వు స్టార్ట్ చేయగానే నా మైండ్లో ఈ శాతవాహనం మొత్తం నేను ఈరోజు చదివేయాలనే భ్రమతో మాత్రం చదవద్దు. ఈ శాతవాహనం గురించి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక న్యూస్ పేపర్ని ఎలా అయితే చదువుకుంటూ పోతామో ఆ న్యూస్ పేపర్ చదువుకుంటా పోయినా మనకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదవడానికి 2 అవర్స్ ఈజీగా పడుతుంది ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి. ఓకేనా, ఈ 2 అవర్స్ ఫస్ట్ డే అలానే 2 అవర్స్ పడుతుంది అన్నమాట. ఈ 2 అవర్స్లో నువ్వు ఏం చదివేవని నీకు అనిపించదు, కాకుంటే ఒక పేపర్ రీడింగ్ ఇచ్చుకొని వెళ్ళిపోయి నీకు నేను ఈరోజు ఏపీ హిస్టరీ చదివాను బుక్ మూసిన తర్వాత నీకు ఆ సాటిస్ఫాక్షన్ రావాలంటే మిగతా 1 అవర్ ఉంది కదా, ఈ 1 అవర్ని ఆ 3, 4, 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ యూనిట్కి సంబంధించి ఒక టాపిక్ని చదువు. ఒక టాపిక్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర మనకు అర్థమయ్యే భాషలో ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఈజీగా అర్థం చేసుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ప్రతిరోజు
థర్డ్ యూనిట్ కానీ, ఫోర్త్ యూనిట్ కానీ, ఫిఫ్త్ యూనిట్ కానీ ఇట్లా సైమల్టేనియస్గా ఒక్కొక్క టాపిక్ చదువుకుంటూ ఒక్కొక్క 1 అవర్కి ఇట్లా వెళ్ళిపోవచ్చు మీరు. శాతవాహనం అనే టాపిక్ ఉంది కదా, ఈ శాతవాహనం అనే టాపిక్ ఫస్ట్ 2 అవర్స్ చదివారు కదా, దీన్ని ఒక 3 డేస్ అలాగే కంటిన్యూ చేయగలిగితే 4th డేకి నీకు 1 అవర్కి వచ్చేదానికి అవకాశాలు ఉంది. ఏంటి, పేపర్ రీడింగ్ ఇవ్వడానికి 1 అవర్ పట్టేదానికి అవకాశాలు ఉంది. ఇక్కడ నీకు అప్పటికి ఎన్ని టాపిక్స్ అయి ఉంటాయి, 3 టాపిక్స్ అయి ఉంటాయి. ఓకేనా, చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి ఇవి ఈ 3 యూనిట్స్, ఈ 3 టాపిక్స్ ఈజీగా నీకు ఇక్కడ అయిపోతాయి. లేదు ఇక్కడ ఒకే టాపిక్ కూడా అయింది అనుకుందాం. నెక్స్ట్ పోతే చూడండి, 4th డే ఉంది కదా, ఈ 4th డే కూడా నువ్వు శాతవాహనం గురించి చదవడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు నీకు 40 మినిట్స్ 45 మినిట్స్ పట్టేదానికి అవకాశం ఉంది. ఏంటి, పేపర్ రీడింగ్ మాత్రమే. ఈ 4 డేస్ పేపర్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఈ 7 రోజులకి ఇప్పుడు 4 రోజులు నీకు ఇట్లా పోయాయి, మిగతా 3 రోజులు ఉన్నాయి కదా, ఈ 3 రోజుల్లో గట్టిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. శాతవాహనం గురించి 100% మీ మైండ్లో ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 1 వీక్కి నీకు శాతవాహనం అయ్యింది. కంప్లీట్గా నీకు శాతవాహనం గురించి తెలుసుకోవడానికి 1 వీక్ అయింది. ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు అనేది చిన్న టాపిక్స్, వీటిని కూడా పేపర్ రీడింగ్ ఇవ్వడానికి నీకు ఫస్ట్ డే ఏమవుద్ది, 1 అవర్కి అయిపోద్ది అన్నమాట. ఈ 1 అవర్కి అయిపోయిన తర్వాత మీకు మనం ఏమనుకున్నాం, ఈ 3 అవర్స్లో ఫస్ట్ 2 అవర్స్ యూనిట్ 1కి కానీ యూనిట్ 2కి కానీ సంబంధించి ఇవ్వాలనుకున్నాం కదా, ఈ 1 అవర్లో నీకు ఈ చిన్న టాపిక్స్ 2 విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండి చిన్న టాపిక్స్ కదా, వీటికి ఇచ్చే 2 అవర్స్లో ఒక 1 అవర్ మాత్రమే దీనికి ఇచ్చి ఈ శాతవాహనాన్ని నువ్వు వదలకూడదు అన్నమాట. ఈ మిగతా 1 అవర్లో ఈ శాతవాహనం గురించి చదువుతాం అన్నమాట. ఆల్రెడీ మనకున్న 3 అవర్స్లో మోడర్న్ ఏపీకి మనం ఒక 1 అవర్ ఇచ్చేసాం. దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. నీ మార్పులంతా ఎక్కడ ఉంటాయంటే ఈ ఫస్ట్ 2 అవర్స్ చదివేదానికోసమే నీ మార్పులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు శాతవాహనకు సంబంధించి ఈ ఇక్ష్వాకులు, విష్ణుకుండిని చదివిన దాకా కూడా నువ్వు శాతవాహనాన్ని వదలవు అన్నమాట. అలాగే చదువుకుంటూ పోతావు. ఎప్పుడైతే నీకు ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు అవుతాయో నెక్స్ట్ నువ్వు తూర్పు చాళుక్యులకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు శాతవాహనాన్ని కొంచెం పక్కన పెడతావు. శాతవాహనాన్ని పక్కన పెట్టి అప్పుడు నువ్వు తూర్పు చాళుక్యుల్ని స్టార్ట్ చేస్తావు. ఈ తూర్పు చాళుక్యుల్ని స్టార్ట్ చేసి శాతవాహనం చదవడానికి 7 రోజులు పడితే ఈ తూర్పు చాళుక్యులు చదవడానికి ఈజీగా 10 రోజులు పడుతుంది. నువ్వు 2 అవర్స్ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. 1.5 అవర్ మాత్రమే నువ్వు అక్కడ పెట్టాలి. ఈ మిగతా హాఫ్ అన్ అవర్ ఉంది కదా, మిగతా హాఫ్ అన్ అవర్ అప్పుడు దాకా నువ్వు కంప్లీట్ చేస్తుంటావు కదా. విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, శాతవాహనులకు సంబంధించి ఈ 3 యూనిట్లకు సంబంధించి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాటిని రివిజన్ చేసుకుంటూ నెక్స్ట్ 1.5 అవర్ ఈ తూర్పు చాళుక్యులు చదువుకుంటూ నెక్స్ట్ 1 అవర్ మనం మోడర్న్ ఏపీకి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా చదవడం వల్ల ఇదొక 10, ఇదొక 17, ఇదొక 7, 17 రోజులు. అంటే ఇంకా ఈ ఆంధ్ర చోళుడు ఉంది కదా, ఇది చిన్న టాపిక్. ఈ రెండిటికి 20 రోజులు వేసుకున్నా మిగతా 10 రోజుల్లో ఈ 3 టాపిక్లు నువ్వు కవర్ చేయగలవు. అంటే ఒక నెలకి నీకు ఫస్ట్ యూనిట్ అయింది. 2 నెలల్లో చూడండి, ఇక్కడ కాకతీయులు పెద్ద టాపిక్కే, విజయనగరం పెద్ద టాపిక్కే, ఈ రెడ్డి రాజులు అనేది చాలా చిన్న టాపిక్. ఈ రెండింటిని కలగొలుపుగా చదవగలిగితే మనం రెడ్డి రాజులు కూడా కంప్లీట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే రెడ్డి రాజులు అనేవాళ్ళు విజయనగర సామ్రాజ్యంతో టచ్లో ఉంటారు, కాకతీయులు కూడా సైమల్టేనియస్గా ఉంటారన్నమాట. ఈ కాకతీయుల గురించి చదివినా రెడ్డి రాజుల గురించి చదవచ్చు, విజయనగర సామ్రాజ్యం గురించి చదివినా రెడ్డి రాజులు దాంట్లో కూడా ఇంటర్లింక్ ఉంటారు కాబట్టి అట్లనే చదివేసుకోవచ్చు. వీటిని ఒక 10 డేస్, వీటిని ఒక 10 డేస్ వేసుకున్నా ఇది 20 డేస్ కంప్లీట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చూసారా, ఈ తెలుగు భాషా సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్ అని ఈ టాపిక్ ఏంటంటే ఇక్కడ తూర్పు చాళుక్యుల దగ్గర కొంచెం వస్తుంది, కాకతీయుల దగ్గర, రెడ్డి రాజుల దగ్గర, విజయనగర సామ్రాజ్యం దగ్గర వారి పరిపాలన విభాగం గురించి తెలుసుకోగలిగితే ఈ భాషా సాహిత్యం, కళల గురించి ఇక్కడ కంప్లీట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ 3 యూనిట్లు ఉన్నాయి కదా కింద, 3, 4, 5, ఇది రోజుకు ఒక టాపిక్ లెక్కన 1 అవర్ మనం పేపర్ రీడింగ్ ఇచ్చుకుంటూ పోతే ఫస్ట్ యూనిట్ ఏంటంటే నువ్వు ఫస్ట్ యూనిట్ అక్కడ 1 మంత్లో నువ్వు అక్కడ కంప్లీట్ చేస్తాను అనుకున్నావు కదా, ఆ 1 మంత్ లోపల నీకు ఇది 100% కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది ఉంది కదా ఆంధ్రోద్యమం పుట్టుక అనేది, ఇది నీకు 15 డేస్లో కంప్లీట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను అనుకోండి, మనం చదివే బుక్కులు చాలా కంటెంట్ ఉన్న బుక్కులు కాబట్టి మనం చూస్ చేసుకున్న బుక్కులు వాటిలో ఈ టాపిక్స్ కొంచెమే ఉన్నా ఈ టాపిక్కి సంబంధించి మీకు 100% క్లారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బుక్స్లో అంత స్టాండర్డ్ ఉంది కాబట్టి ఈ బుక్స్ అన్ని చదవడానికి మీకు ఒక 2 మంత్స్లో ఈజీగా నీ సిలబస్ నువ్వు కంప్లీట్ చేయగలవు. ఈ 2 మంత్స్ తర్వాత సెకండ్ రివిజన్ నువ్వు ఏపీ హిస్టరీ చదవడానికి నీకు ఖచ్చితంగా 1 మంత్లో కంప్లీట్ చేయగలవు. ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత ఈ 1 మంత్లో నువ్వు మళ్ళీ రివిజన్ అయిన తర్వాత నెక్స్ట్ 15 డేస్కి నువ్వు ఏపీ హిస్టరీ కంప్లీట్ చేయి. లాస్ట్ నీకు వచ్చేలోపు ఒక రోజంతా పూర్తిగా నువ్వు కూర్చోగలిగితే ఏపీ హిస్టరీ 5 యూనిట్లు నువ్వు రివిజన్ చేసుకోగలవు. ఇది ఖచ్చితంగా నిజం. ఫస్ట్ యూనిట్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బాగా కొంచెం కష్టమైన పదాలతో బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఉండడం వల్ల అక్కడ మనకు సబ్జెక్ట్ బాగా డ్రైన్ అయిపోయినట్టుండి మనకు బ్రెయిన్ తీసుకోవడానికి
యాక్సెప్ట్ చేయదు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, సైమల్టేనియస్గా ఏపీ హిస్టరీ నేను సిలబస్ కంప్లీట్ చేశాను అని మనకు అనిపించాలంటే ముందు మనకు అర్థమయ్యే భాషలో ఉన్న లాస్ట్ 3 యూనిట్లు ఉన్నాయి కదా, ఆ 3 యూనిట్లని మనకు అర్థమయ్యే భాషలో ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ చేసుకుంటూ, అలాగని ఫస్ట్ 2 యూనిట్లని వదలకుండా వాటికి ఒక 2 అవర్స్ ఎక్కువ ఇచ్చుకుంటూ వీటికి ఒక 1 అవర్ పెట్టుకుంటూ 2 సైమల్టేనియస్గా మనం చదవగలిగితే 2 మంత్స్లో 100% మన సిలబస్ కంప్లీట్ అయ్యేదానికి మనకు అవకాశాలు ఉన్నాయి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియో నుంచి ఎకానమీ క్లాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకా కంటిన్యూస్గా మీకు ఎకానమీ క్లాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.